కరోనా టైంలో అన్ని సంస్థలు మూసేశారు. ఆ మూసేయడం వలన వ్యాపారాలు, పరిశ్రమలు భారీ ఎత్తున సంక్షోభంలో పడ్డాయి. అందులో పనిచేసే ఉద్యోగులకి జీతాలు ఎట్లా ఇస్తారు? పని చేయకపోతే డబ్బులు ఇవ్వలేరు. పని చేయిద్దామంటే రోగం. పోనీ అలాగని చెప్పేసి దాంతో ఎలాగా వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తారు? ఒక రోజు 2 రోజులు అంటే 1 నెల 2 నెలల వరకు చదువుకోగలుగుతారు. అదే కష్టం, అదే బార్. అదే ఏళ్ల తరబడి అంటే ఎట్లా అవుతుంది? అలాంటి సందర్భంలో అమెరికా ఏం చేసింది? తను దాదాపుగా $100 బిలియన్ డబ్బుల్ని ఏదైతే ఉద్యోగుల కోసం అని చెప్పేసి ఆయా సదరు కంపెనీలకి డబ్బులు ఇచ్చింది. $100 బిలియన్. దాంట్లో నీ సంస్థ పేరేంటి, నీ సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంత జీతాలు, ఇది ఆడ జీతాలు ఇచ్చుకునేందుకు గాను వీళ్ళకి ప్యాకేజీలు ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు? చాలామంది వాళ్ళ దగ్గర 3-4 ఉన్నా సరే 20-30 మంది పేర్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇట్లాగా బోల్డ్ అంతమంది తిన్నారు. ఇప్పుడు ఆ ఫ్రాడ్ మీద అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అది సీరియస్గా వెళ్ళబోతున్నారు.